నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారములు. నేను చెప్తున్నా, నీ దగ్గర 24 వంకర్లున్నా నిన్ను వదలడు ఆయన, వదలడు. నీ విషయంలో అంత సీరియస్గా ఉంటాడు, నువ్వే ఆయన విషయంలో సీరియస్గా ఉంటావు. నమ్మదగిన వాడు అని పాడటం కాదు, నమ్మాలి నిజంగా. వంకర టింకర త్రోవల్లోకి వెళ్ళి దేవుడికి ఎక్కువ రిస్క్ లేకుండా నేను వంకర మార్గాల్లో పొందుతాను, పాపం దేవుడు ఎక్కడ రిస్క్ చేస్తాడు నా కోసం అని జాలిపడి కొంతమంది వంకర దారులకు వెళ్తూ ఉంటారు, మనుషులకు దాసులు అవుతుంటారు. వద్దు బిడ్డ, దేవుడు నీకు ఆ బతుకు ఇవ్వాలనుకోవటం లేదు. ఆశీర్వాదకరమైన ఘనమైన గౌరవనీయమైన జీవితమే నీకు ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. ఎవరి దయా దాక్షిణ్యాలో, ఎవరి ముష్టి కోసమో ఎదురు చూసేటట్టు నిన్ను ఉంచాలనుకోవటంలా ఆయన. ఆశీర్వాదకరంగా నువ్వు అనేకులకు ఇచ్చేటట్టు నిన్ను చేయాలనే కోరుకుంటున్నాడు ఆయన. ఎవరి భిక్ష కోసం, ఎవరి దయ కోసమో, ఎవరి కనికరం కోసమో పడిగాపులు కాసి అరువులు దాచి ఆశపడే స్థితిలో ఉంచాలనుకోవటంలా నిన్ను దేవుడు. మనం దొడ్డిదారులు దొక్కాల్సిన అవసరం లేదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఆఖరి నిమిషం వరకు నీ మీద నమ్మకంతోనే చూస్తాను నేను. ప్రతి విషయంలో ఇదే చెప్పాలి దేవునికి. ఎందుకంటే దేవా, నీ వాగ్దానాలన్నీ సీరియస్ అని నేను నమ్మా. నీ వాగ్దానాలు, నా విషయంలో నువ్వు చేసిన ప్రామిస్లు అన్నీ కూడా నెరవేరుతాయని నేను నమ్ముతున్నా. నీ వైపు నేను చూసిన ఈ చూపు, నీ కోసం నేను ఎదురు చూసి నిరీక్షించిన ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదని నేను నమ్ముతున్నా. ఎవరి దయ నేను కోరను, ఎవరి కనికరం నేను కోరను. నాకు దయ చూపినా, కనికరించినా, ఏం చేసినా నా దేవుడవు నువ్వేనయ్యా. నీకు స్తోత్రం. ఇది భక్తుని మాట, భక్తురాలి మాట. అరే, దేవుడిచ్చిన మాటలు నెరవేర్చడానికి సమర్థుడని మాటలు చెప్పడం కాదు, మనం నమ్మాలి, ఎదురు చూడాలి. మానవ ప్రయత్నంగా ఏదో తిప్పలు పడతాం, కాలేదు, వదిలేసాయి. దొడ్డిదారులు తొక్కొద్దు, అడ్డదారులు వెళ్ళొద్దు, అడ్డదిడ్డంగా ప్రయాణం చేయొద్దు, వక్ర మార్గాలు వెతకొద్దు. పిల్ల పెళ్లి విషయంలో నీ నిరీక్షణ సఫలమైద్ది. అంతగా ఆయన న్యాయం తప్ప అన్యాయం చేస్తే చెయ్యని, అది కూడా చూద్దాం. పోతే పోయింది, మన జీవితం పోతే పోయింది. సమాజానికి ఒక సాక్ష్యం ఇద్దాం, దేవుడు అంత న్యాయవంతుడు గాడని. దేవుడు అంత న్యాయవంతుడు గాడు, దేవుడిని నమ్మినందుకు ఇదిగో నా జీవితం అన్యాయం అయిపోయిందని మన మౌన సాక్ష్యం ఇద్దాం సమాజానికి. ఇప్పించుకుంటాడు ఆయన, ఒక తన్నుదంతాడు. ఇద్దరిలో కూడా ఆ మాట అనుకోవద్దురా వెధవాయని. న్యాయం తప్పుతాడా? ఆయన మీద నమ్మకంతో ఆయన చిత్త ప్రకారం ఎదురు చూస్తే అన్యాయం జరిగిద్దా? అసంభవం. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పగట్టిగా చెప్పో. వ్యాధి విషయంలో అయినా, ఆర్థిక విషయంలో అయినా, అప్పు విషయంలో అయినా, అధికార విషయంలో అయినా, ఉద్యోగ విషయంలో అయినా, భౌతిక విషయాల్లో అయినా, ఆత్మీయ విషయాల్లో అయినా ఆయన మాట సీరియస్గా తీసుకోండి. టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాకండి. నీకు సహాయం చేస్తానన్న విషయంలో దేవుని మాట నీకు సీరియస్గా ఉండాలి. దేవుడు చెప్పాడంటే అయిద్దంతే. నేను నీకు మాట ఇచ్చానంటే ఎంత నమ్మకం నీకు? శాలేమ అన్నాడంటే వస్తాడు. శాలేమన్న అన్నాడంటే అమ్మ నేను మీ ఇంటికి వస్తాను తల్లి అంటే మధ్యరాత్రి వరకు ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. ఎందుకో తెలుసా? మధ్యరాత్రి అయినా సరే అన్న మాట తప్పుడు, వచ్చి కనీసం అడుగు పెట్టని వెళ్తాడు. అంత నమ్మకం కొంతమందికి నా మాట మీద. తొందరపడి మాట ఇవ్వడు, ఇస్తే తప్పే ప్రసక్తే లేదు. చేస్తానంటే చేస్తాడు, ఇస్తానంటే ఇస్తాడు, వస్తానంటే ఎంత టైం అయినా వచ్చి వెళతాడు. అంత నమ్మకం శాలేమన్న మాట తప్పడు అని. అరే, మట్టి పురుగు మీద ఇంత నమ్మకం పెట్టుకున్నావే, ఈ మట్టి పురుగును సృష్టించిన ఆ మహనీయుడు ఎంత నమ్మదగిన వాడు. ఒక మనుషుడే తన మాటను అంతగా కాపాడుకోవటానికి ఇష్టపడితే మరి నా దేవుడు ఎందుకు కాపాడుకోడు? ఏదన్నా ఆపాడు, ఆగాడు అంటే నీ మేలు కోరే ఆగాడు.
నీ మంచి కోరే, నీ క్షేమం కోరే ఆపాడు. అది నమ్మాలి నువ్వు. దానికి ప్రతిగా నీకు 4 గంటల మేలు 4 గంటల లాభం వచ్చేటట్టు చేసి చూపించి అప్పుడు నిన్ను సంతోషపెడతాడు. డౌట్ పడ్డావు కదా, తేడా పడింది అనుకున్నావు కదా, పిచ్చోడా నేను లేనా? నీకు 4 గంటల నలువైపుల ప్రయోజనం కోసమే అట్లా ఆపాను, ఇదిగో ఇప్పుడు అనుభవించు అంట. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు, న్యాయము తీర్చువాడు, అన్యాయము చేయుట అసంభవము. పరిశుద్ధులకు మీరు చేసిన ఉపచారం మరచిపోవుటకు ఆయన అన్యాయస్తుడు కాడు. ఓకే, ఎవరెవరు ఏ విధంగా ఉన్నారో, ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నాయో, ఈ లైవ్లో ఉన్నోళ్ళు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరి స్థితిగతులు ఎరిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఆనందం, నేను కూడా దేవునికే స్తోత్రం చెప్పుకుంటున్నా. మరి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, కనీసం ఇక నుంచి అన్నా దేవుని మాట సీరియస్గా తీసుకుందామా, లేకపోతే ఇది కూడా దులిపేసిపోదామా? దులిపేసిపోతే నీ కర్మ అంతే. ఇక ఏ దొడ్డిదారిలో వెతుక్కోవాలా, దరిద్ర బతుకు బతకాలా. లేదు, రోషంగా ఉంటాను, దేవుని మాట సీరియస్గా పట్టుకుంటాను అని గట్టిగా నువ్వు దేవుని మాటను పట్టుకోగలిగితే ఖచ్చితంగా నేను చెప్పిన బ్లెస్సింగ్ అనేది నువ్వు పొందుతావు, ఆశీర్వాదం అనేది స్వతంత్రించుకుంటావు. దేవుని పాదాలే పట్టుకోవాలా, దేవుణ్ణే పెనుగులాడాలా దేని విషయంలోనైనా. నాకు తెలియదయ్యా, నువ్వు చెప్పావు, నువ్వు మాట ఇచ్చావు, నీకోసం నేను కనిపెట్టుకున్నా, నన్ను సిగ్గుపరచొద్దు, నువ్వు నాకు సహాయం చేయి. లేకపోతే నీకే చెడ్డ సాక్ష్యం వచ్చింది, నాకెందుకు, తెప్పించుకో. నాకెందుకు, నీకే అవమానం వచ్చింది, నాదేం పోయింది, తెప్పించుకో అవమానం. నీ పరువే పోయిద్ది, నీ ఇష్టం. పోగొట్టుకుంటావా నీ పరువు? నాకెందుకు, నిన్నే తిడతారు అందరూ అని కన్నీరు పెట్టు దేవుని ముందు. ఏమన్నా తెలుసా, నన్ను తిట్టినా పర్వాలేదు, నిన్ను ఒక మాట అంటే తట్టుకోలేకపోతున్నాను యేసయ్యా. నిన్ను తేలిగ్గా మాట్లాడుతున్నారు, నిన్ను అవమానంగా మాట్లాడుతున్నారు, అది నాకు గాయం అయిపోయింది, మరణం కంటే యాతన అయిపోయింది. నన్నా పర్వాలేదు ప్రభువా, నిన్ను అవమానపరిచే మాట నా చెవులకు వినబడితే తట్టుకోలేకపోతున్నాను. కనీసం నన్ను బట్టి కాకపోయినా నిన్ను బట్టి నీ మహిమ కొరకైనా ఈ కార్యం చేయమని దేవుని అడగొచ్చు. నువ్వు చేయలా? ఇంతవరకు కార్యాలు చేయలేదా దేవుడు? అనుభవించలేదా నువ్వు నేను? ఎన్నో ఇన్ని చేసిన దేవుడు ఇక ముందుకు ఎందుకు చేయడం అనుకుంటున్నా? చాలా సీరియస్ పాయింట్ ఇది. దేవుని మాటల్ని తీవ్రముగా ఎంచనందున మనందరికీ నష్టం తెచ్చిపెట్టింది హవ్వ పండు తెచ్చిస్తే ఆదామన్నా దేవుని మాట సీరియస్గా తీసుకున్నాడా? చెప్పటం అయితే భార్యకు చాలా గంభీరంగా చెప్పాడు, మనం ఎలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని అన్నని చెప్పాడు. కానీ ఆమె పండు తెచ్చి ఇచ్చేసరికి ఆమెకి వెళ్ళి చూస్తే పండు తిన్నాడు, అయిపోయింది. వాళ్ళు పాపం చేసేదానికంటే, ఆజ్ఞ అతిక్రమం అంటే పండు తిని పాపం చేసేదానికంటే ముందే జరిగిపోయింది పాపం. ఏం పాపం అంటే దేవుని మాటని తేలికగా తీసుకోవటం, సీరియస్గా తీసుకోకపోవటం, దేవుని మాటల్ని గౌరవించకపోవటం, భయపడకపోవటం. ఒక్కసారి మీరందరూ కూడా ఈ విషయాన్ని ఆలోచించండి. మీరు చేయలేదా? ఎన్నోసార్లు జరగలేదా మీలో ఈ తప్పు? దేవుని మాటలను అన్ని సందర్భాల్లో అన్ని వేళలా సీరియస్గా తీసుకున్నారా? పక్కకు పెట్టారా? చాలాసార్లు పక్కకు పెట్టారు. ఎంత నష్టం? తొందరపడి అడిగేస్తే ఎవరికి నష్టం? నీకే నష్టం, నీకే నష్టం. ఎవరు పోయారు? తోటలోంచి ఎవరు గెంటి వేయబడ్డారు? ఆశీర్వాదకరమైన జీవితం నుండి శాపగ్రస్తమైన బ్రతుల్లోకి ఎవరు వెళ్ళారో? దేవుని మాటను తేలిగ్గా తీసుకున్నోడు పోయాడు. దేవుని మాటను సీరియస్గా తీసుకొని భయపడినోడు ఆశీర్వాదకరంగానే ఉన్నాడు. యేసయ్య వచ్చి మనకు నేర్పిన పాఠం ఏంటో తెలుసా? ఆదాము ఏదైతే విస్మరించి దరిద్రం తెచ్చిపెట్టాడో, ఆదాము విస్మరించిన దాన్ని యేసయ్య గట్టిగా అనుసరించి చూపించి మనకు జీవం తెచ్చాడు. దేవుని మాటలు సీరియస్గా తీసుకోకుండా టేక్ ఇట్ ఈజీ అన్నట్టు తీసుకొని మనందరికీ మరణాన్ని, శాపాన్ని, దరిద్రాన్ని తెచ్చిపెట్టాడు ఆదాము, మొదటి ఆదాము. అయితే కడపటి ఆదామైన యేసయ్య మన కోసం వచ్చి ఆయన పుట్టింది మొదలుకొని సిలువలో ప్రాణం పెట్టిన దాకా
ప్రతి చోట మీరు చదివినట్లయితే మీకు అర్థమైద్ది, నాదేమి లేదు, నా చిత్తము కాదు, నేను ఏదో ఉన్నానంటే ఉన్నాను, అంతా నా తండ్రి చిత్తమే, అంతా నా తండ్రి చిత్తమే, ఆయన చిత్తమే, ఆయన సంకల్పమే, ఆయన ఉద్దేశమే, ఆయన కార్యమే. మరి యేసయ్య చేసిన దాని వల్ల ఏమొచ్చింది? లోకానికి ఏమొచ్చింది? శిక్ష తప్పి రక్షణ వచ్చింది. ఆదాం చేసిన దానికి అది. దేవుని మాట తేలిగ్గా తీసుకొని ఒకడు శాపాన్ని తెచ్చిపెడితే అదే మాటను సీరియస్గా పాటించి యేసయ్య మనందరి రక్షణకు కారకుడయ్యాడు. ఇప్పుడు ఇది చెయ్యొద్దు అని దేవుడు చెప్పాడండి, హెచ్చరిక, ఇది వద్దు, అలా ఉండొద్దు, ఇలా చెయ్యొద్దు అని చెప్పాడు. ఎంతమంది దాన్ని గౌరవించి, ఇప్పుడు ఇక్కడ బలిపీఠం మీద నుంచి వాక్యం వచ్చింది, నువ్వు మోకాళ్ళు ఏం అడిగావు? అయ్యా, ఈ ఆదివారం వేళ నేను నీ సన్నిధిలో ఉన్నాను తండ్రి, నాతో మాట్లాడయ్యా 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 అని మొత్తుకొని అడిగావు. మరి మాట్లాడతాడా? మాట్లాడ్డా? నువ్వు అడిగావు, అడుగు నేను ఇస్తాను అన్నాడు, నువ్వు అడిగావు, మాట్లాడతాడు. నీకు సంబంధించిన మాటలు వస్తాయి, నీకు ఇవ్వాల్సినవి ఆయన ఇస్తాడు, నువ్వు అడిగావు కాబట్టి. ఇచ్చిన మాటలు నువ్వు సీరియస్గా తీసుకుంటున్నావా? నువ్వు ఇలా చెయ్యి అని చెప్పాడు కొన్ని విషయాలు, నువ్వు ఫాలో అవుతున్నావా? ఎంత మాత్రం ఫాలో అయ్యావు నువ్వు? ఎన్ని నెరవేర్చావు నువ్వు? కొన్ని పనులు చెయ్యొద్దు అని చెప్పాడు, నువ్వు ఆగావా? ఆగలేదు. సమయపాలన విషయంలో స్పష్టంగా మాట్లాడాడు, సమయమును వ్యర్థపుచ్చొద్దు, వేరే వ్యర్థమైన టైం పాసులు చేయొద్దు, మీరు ఈ విషయంలో సీరియస్గా ఉండండి, జాగ్రత్త అని హెచ్చరిక చేశాడు. ఎంతమంది దాన్ని ఫాలో అవుతున్నారు? ఎన్నిసార్లు ప్రసంగాలు వినలా? నిజంగా ఫాలో అవుతున్నారా? పక్కన పెట్టారా? అంటే దేవుని మాట నీ ఆత్మీయ జీవితానికి కీడు కలిగించేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పినప్పుడు వాటిని తేలిగ్గా తీసుకున్నారు. ఏకాంత ప్రార్థనలో గడపండి, భక్తి సాధన చేయండి, దేవునితో అంటు కట్టబడి ఉండండి, దేవునితో ఏకాంతంగా గడిపి శక్తి పొందుకోండి, అప్పుడు సేవలో మీరు ముందంజలో ఉంటారు, అద్భుతంగా వాడబడతారు, అగ్ని వలె మండుతారు అని దేవుని వాక్కు రిలీజ్ చేశాడు. ఆ మాట విన్నారు చాలామంది, కానీ ఎంతమంది గడుపుతున్నారు? అంటే దేవుడి దగ్గరకు వచ్చేమో మాట్లాడయ్యా అని అడుగుతున్నారు, ఆయన మాట్లాడిన తర్వాతే ఆ మాటలు ఇటు విని, అంటే బ్రదరు అన్ని మాటలు మనం ఫాలో అవ్వాలంటే కష్టం బ్రదరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అవన్నీ అలాగే పాటించాలంటే కష్టం. కాబట్టి ఏదో మనకు అలివైనవి, మనకు అనుకున్నవి, మనకు అనువైన వాటిని మాత్రమే మనం ఫాలో అయ్యి మిగిలినవన్నీ పక్కన పెట్టేసేయాలి. సేవ చేసే సేవకుడి దగ్గర నుండి విశ్వాసి వరకు ప్రతి ఒక్కడికి హెచ్చరిక, వార్నింగ్ ఏంటంటే దేవుని మాటలు తేలికగా తీసుకోవద్దు, అది పెద్ద పాపం అవుతుంది, అదే నీకు దరిద్రం తెచ్చిపెడుతుంది, అదే నాశన హేతు అవుతుంది. ఆయన మాటలు చాలా తీవ్రంగా తీసుకోవాలి, సీరియస్గా తీసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఈ మాట, శ్రమ కలిగింది, సమస్య కలిగింది, దేవుని మాట తీవ్రంగా తీసుకుంటే ఏం చేయాలి? కుటుంబం కలిసి ప్రార్థన చేయాలి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. మీ ఇంట్లో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? సంఘపు పెద్దలను పిలిపించండి, వాళ్ళు నూనె రాసి ప్రార్థన చేస్తారు, మీరు కూడా ప్రార్థన చేయండి, సమాధానం. ప్రతి ఒక్క దానికి పరిష్కారం చెప్పాడు. ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా ఉండండి, ఇలా నడవండి, ఇలా ప్రవర్తించండి, ఇలా మాట్లాడండి, ఇలా వ్యవహరించండి అని అన్నీ చెబుతానే ఉన్నాడు ఆయన వాక్యంలో నుండి. కానీ నమ్మకం, ఇంట్లో పేషెంట్ను పెట్టుకొని బాధలు మర్చిపోవటానికి సీరియళ్ళు చూస్తుంటారు కొంతమంది. ఇంట్లో పేషెంట్ను పెట్టుకొని బాధ మర్చిపోవటానికి సీరియళ్ళు, సినిమాలు, కామెడీలు చూస్తూ ఉంటారు. కొంతమంది ఏమో కుళ్ళు జోకులు వేసుకొని పగలబడి నవ్వుకుంటూ ఉంటారు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఫ్యామిలీ వెళ్ళిపోతుంది, శాపానికి వెళ్ళిపోతుంది, డేంజర్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది, పట్టదు. అదేంటంటే మరి అదే ఆలోచిస్తూ కూర్చుంటే కొంచెం దిగులుగా ఉంటుంది, అందుకని కుళ్ళు జోకులు వేసుకొని, అందుకని
జోకులు పెట్టుకొని ఇకిలిస్తున్నాం అంటారు. ఇకిలిచ్చమని చెప్పాడా? తాడో పేడో తేలిందాక మొర్ర పెట్టాలా? అది దేవుడు చెప్పిన మాట. అది ప్రార్థన చెయ్యవలెను. నీలో ఎవరికైనా నువ్వు శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చెయ్యి. సమాధానం తాడో పేడో తేలిందాక, దానికి జవాబు వచ్చిందాక, పరిష్కారం దొరికిందాక నువ్వు చెప్పావుగా ప్రభు అని మొర్ర పెట్టు. ఆయనకే చెప్పు, నువ్వు చెప్పావుగా, ప్రార్థన నేను చేస్తున్నా, నువ్వు సమాధానవి. ఎంతమంది ఈరోజు అంత పట్టుదల కలిగిన వాళ్ళు ఉన్నారండి? అంత పైపైన భక్తి, సీరియస్ లేదు, ఏమి లేదు. మాటలైతే వింటారు, బైబిల్ సంకలో పెట్టుకుంటారు, తెగ తిరుగుతారు. పెద్ద బైబిల్ బాగా ప్రేమించి అనుసరించే భక్తుల్లాగా. ఎటు పోయినా బైబిల్ ఉంటుంది, కానీ దానిలో ఉన్న విషయాలు మాత్రం పట్టింపు లేదు. అంత సీరియస్ కావు. కాళ్ళు ముడు. దేవునికి స్తోత్రం. కాళ్ళు చాపొద్దు నాన్న, కాళ్ళు ముడు ఉండి కొద్దిసేపు అట్లా. మార్చుకుందామా లేకపోతే అంతే కొనసాగుదామా? మార్చుకోపోతే బాగుపడేది ఉండదు. ఆయన మాట అలానే ఉంటుంది, పాటించిన నువ్వు ఇలానే ఉంటావు. ఈ బతుకు ఎంతే తెల్లారిద్ది. సైతాను చాలా తెలివిగా చేసే మోసాలలో ఒక భయంకర మోసం ఇదే. ఏం చేయలేవాడు. అవ్వనేమన్నా పట్టుకున్నాడా? తింటావా, నిన్ను తన్నమంటావా అని మెడబట్టుకుని ఎట్టుకెళ్ళాడా? వాడు మెల్లగా అవ్వ పక్కన చేరి దేవుని మాటలు అంత సీరియస్ కాదు అని నూరిపోశాడు. వాడు దేవుని మాటలు అంత ప్రాముఖ్యమైనవి, అంత నమ్మదగినవి కావు. అంతే, అయిపోయింది. ఆల్రెడీ డౌట్ ఉంది ఈ మనిషికి. అగ్నికి ఆజ్యం తోడైంది, పోయి వద్దన్న పని చేసేసింది. మరి ఏం ఒరిగింది? అంతకుముందు లేకుండా, ఏ చాకరీ లేకుండా ఏదో ఆ నీళ్లు కాస్త ఆ చెట్లకి పాదులు నీళ్లు కట్టుకుంటే చాలిక చక్కని పండ్లు, జీవవృక్ష పండు కూడా అన్నీ ఫ్రీ, హాయ్. ఏ భయం లేదు, ఏ బెదురు లేదు, ఏ ఇబ్బంది లేదు, ఏ క్రూర మృగం దాడి లేదు. అన్ని స్నేహితుల్లాగా ఈ ఇద్దరి చుట్టూ హాయిగా. ఎంత బాగుందో జీవితం. ఎప్పుడైతే ఈడి మాటలు నీ పనికిమాలినోడి మాటలు నీ దేవుని మాటలు తేలికగా తీసుకున్నారో, దేవుని మాటల్ని తక్కువగా చూశారో, ఆయన మాటలంతా నమ్మదగినవి కావు అని అనుకున్నారో, ఏదెన్ నుండి నెట్టబడ్డారా? ఇప్పుడు ఏదెన్ తోట నుండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక భూమి వాళ్ళకి ఏం మొలిపించింది అన్నాడు? చదువు చూడు ఒకసారి. వరుసగా చూడమ్మా, 15వ వచనం నుంచి చూడు, లేకపోతే 16 నుంచి చూడు. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దనే నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. చూడండి, ఆశీర్వాదమైన శాపమైన మనతోనే లింక్ అయి ఉంది. కొంతమంది ఉంటారండి, దేవుని మాటను తీవ్రంగా తీసుకోరు, తేలిగ్గా తీసుకుంటారు. ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుంటే వాస్తు తేడా అన్నా, ఏదో వాస్తు తేడా అన్నా, ఈ మూల పగల కొట్టించి బాగు చేయించాను అయినా మార్పు రాలేదు, ఆ పక్క గోడ పెరిగింది అన్నారు, అది పగల కొట్టి మార్పిచ్చాను అయినా ఇల్లు మొత్తం పగల కొట్టినా మారదు తమ్ముడా. ఇక ఇల్లు మొత్తం కూలగట్టుకొని ప్లాట్ అమ్ముకొని పోవాలా అయిన అప్పులకి. పొద్దు గల మేరా బాత్ అచ్చా సునియే మేరా భాయి ఆర్ బహనో, దేవునికి స్తోత్రం. జర మంచిగా నుండ్రి. నోరు మంచిదైతే ఊరు మంచిది, హృదయం మంచిదైతే ఆశీర్వాదం మనతోనే ఉంటుంది. ఆ హృదయం దేవుని మాటను సీరియస్గా తీసుకునేదైతే ఎంత బాగుండు. దేవుని మాటలనేమో టేక్ ఇట్ ఈజీగా పక్కన పెట్టేసి ఇంట్లో తేడా ఉందంటున్నారు అని ఒకళ్ళు వస్తారు నా దగ్గరికి, వాస్తు తేడా. మళ్ళీ నాకు గంట ప్రసంగం ఆ మనిషితో. తర్వాత ఇంకొకళ్ళు వస్తారు, చేతబడి చేశారు అన్నయ్య, అసలు ఏం చేసినా చేస్తున్నారు. ఇక వాళ్ళకి రెండో పనే లేదు, అచ్చం వీళ్ళకి చేసుకుంటూ కూర్చోవటమే.
చేతబడి చేశారు అన్నయ్య, మొత్తానికి ఏదో జరుగుతుంది అన్నయ్య. అరే వాడు చేశాడు, వీడు చేశాడు, ఇంట్లో తేడా, ఇంటి పక్కన తేడా, ఇంటి వెనక తేడా. నేను మా చిన్నవాళ్ళు ఇంటి అదే చేశాను నేను. మా ఇంట్లో ఏదో తేడా ఉందండి, మాంత్రికుడు ఒకడు మాకు ఏదో ఇచ్చాడు, ఆవాలు ఇచ్చి, సాంబ్రాన్ని ఇచ్చి, రాగి రేకు ఒకటి ఇచ్చాడు, కొన్ని వేల రూపాయల డబ్బులు తీసుకొని. రోజుకు 3 సార్లు ధూపదీప నైవేద్యాలతో దీన్ని పూజించు, ఈ ఆవాలు రోజు ఆ పూజ చేసిన ప్రతిసారి ఇంటి చుట్టూ చల్లమని ఇచ్చాడు. అది హైవే రోడ్డు పక్కన ఇల్లు. నేను నా డౌట్ ఏంటంటే, మా బాబాయ్ చిన్నమ్మోళ్ళు ఉన్నారు మా ఇంటి పక్కన. నేను వాళ్ళ ఇంటి మీద కూడా కాసిన వెళ్ళేవాడిని. వాళ్ళ దరిద్రం ఏమన్నా మాకు వస్తుందా అయింది. అదే మా దరిద్రం మా దగ్గర పెట్టుకున్న, మా లెక్కలు మా దగ్గర ఉన్నాయి, పక్కన వాళ్ళ మీద అనుకోవటం. వాళ్ళదేమన్నా మాకు వచ్చిందా, వీళ్ళదేమన్నా మాకు వచ్చిందా. బజారు పోటీ వచ్చింది బ్రదరు, బజారు పోటీ ఉండేసరికి భలే దెబ్బ కొడుతుంది. అబ్బా బజారు పోటీ, వీధి పోటు భలే దెబ్బ కొడుతుంది. సరే మారి, ఆ ఇల్లు మారి ఇంకో చోటకు పో, నువ్వు బాగుపడతావేమో చూద్దాం. 100 ఇళ్ళు మారు, నీ బతుకు మారిద్దేమో. ఎందుకు మోసం చేసుకుంటావు ఎవడు మాటలో నమ్మి. వీధి పోటు లేదు, ఆ పోటు లేదు, ఈ పోటు లేదు. అమ్మ పోటు అంతా నీ దగ్గరే ఉంది. ఇక్కడ చెప్తున్నాడు ఆదాముకి, నీ నిమిత్తమై నేల శపింపబడి ఉన్నదన్నాడు. నేలకేం సంబంధం? ఉంది సంబంధం. ఆదాము లైన్లో ఉంటే నేల పంటనిస్తుంది. ఆదాము తేడా అయితే నేల ముళ్ళ పొదలు, గచ్చ పొదలు ఇస్తుంది. అర్థమైందా? ఆదాము లైన్లో ఉంటే నేల చక్కని భూఫలాన్ని, భూసారాన్ని ఇస్తుంది. ఆదాము తేడా పడితే భూమి శాపగ్రస్తమైంది. ఎందుకంటే అదేగా ఫుడ్ ఇచ్చేది, దాన్ని దొక్కుతాడనమాట. ఇక్కడ పాయింట్ గమనించాల్సింది ఏంటంటే, ఏదన్నా తేడా జరిగిందంటే, వాస్తు తేడానో, చేతబడో, చిల్లంగో, అవును చేతబడి చేశారు, ఉన్నాయి, లేవని నేను అనట్లా. ఎట్ట పారింది నీ మీద? నువ్వు దేవుని సంబంధివిగా. అసలు నీకు చేతబడి చేసేవాడు ఎట్ట బతుకున్నాడు అసలు నాకు అర్థం కాదు. నీ దేవుడు చేతగానోడైతే వాడు సక్సెస్ అయ్యాడా? నీ దేవుడు అసమర్థుడైతే వాడు ప్రయోగించిన దురాత్మ నీ మీద ఏలుబడి చేసిందా? అవకాశం ఎక్కడ దొరికింది? వాగ్దానాలు ఏమైపోయినాయి? చెప్పు ఒక మాట మరి. దయ్యం పీడిస్తుంది బ్రదర్, దయ్యం పట్టింది. దానికి తెలుసు సిగ్గు శరం, ఎవరికి పట్టాలో ఎవరికి పట్టకూడదు. దయ్యానికి తెలుసు, మనకు తెలిచావదు. దయ్యానికి తెలుసు ఎవరికి పడితే వాళ్ళకి పట్టదు. అది పట్టుకున్న వాళ్ళకి పడితే తన్నులు తింటాను, పాతాళానికి పోతానని దానికి తెలుసు. ఎవరికి పట్టాలో కూడా తెలుసు దానికి. కొంతమందికి దయ్యం పట్టదు, భయం పట్టింది. దయ్యాన్నన్నా మనం చెప్పి వదిలించవచ్చు, భయం పెట్టినోడు వదిలించలేము. మెంటల్ హాస్పిటల్లో చేర్చడమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దయ్యానికి తెలుసు ఎక్కడ పట్టాలో ఎక్కడ పట్టొద్దు. దయ్యం పట్టింది బ్రదర్, అసలు భలే పీడిస్తుంది. ఎందుకు పట్టింది నీ ఇంటిని, నీ ఒంటిని? ఎందుకు? అననీయ సప్పిరాలతో అన్నాడు చూడు పేతురు, ఎందుకు సాతాను నీ హృదయమును మోసపుచ్చెను? ఎందుకు దేవుని మోసపుచ్చున్నట్లు, పరిశుద్ధాత్మను మోసగించున్నట్లు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అంటే అర్థం ఏంటి? నువ్వు సంధియకపోతే వాడు రాడు నాయన. అననీయ, వాడంటూ నీ దగ్గరకు వచ్చి నిన్ను ప్రేరణ కలుగజేశాడంటే ఏదో లూజ్ ఉందిరా నీ దగ్గర అన్నాడు పేతురు. మా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను బ్లంట్గా మాట్లాడుతున్నాను, కొన్నిసార్లు మొరటుగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే పల్లెటూరు వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి అందరికి అర్థం కావాలంటే అలాగ మాట్లాడితేనే ఈజీగా క్యాచ్ అయిద్దని నేను ఫ్రీగా మాట్లాడుతున్నా. కానీ నేను చెప్పే మాటలు మీరు తేలిగ్గా తీసుకుంటే తేడా పడతారు, సీరియస్గా తీసుకుంటే తప్పకుండా 1000 దీవెన పొందుతారు. అదే వేరే కాదు వెతకాల్సింది, ముందు నిన్ను నువ్వు వెతుక్కో, నీలోకి నీవు తొంగి చూసుకో. అసలు నీ బ్రతుకు ఎలా ఉంది? దేవుని మాటలు నీవు ఎలా తీసుకుంటున్నావు? ఎందుకు ఆదాముకు ఆ గతి పట్టింది? కయ్యను శాపగ్రస్తుడు ఎందుకు అయ్యాడు? దేవుడు ఒకటి చెబితే వాడు ఒకటి చేశాడు. ఆదాము ఎందుకు శపించబడిన జీవితంలోకి వెళ్ళిపోయాడు? దేవుడు ఒకటి చెబితే ఆదాము ఒకటి చేశాడు. అంటే దేవుని మాటలు వీళ్ళు తేలిగ్గా తీసుకున్నారు, సీరియస్గా తీసుకోవాలా? ఏదైనా తోట నుండి నెట్టివేయబడ్డారు. ఇప్పుడు నీ ముఖపు చెమట కార్చి నువ్వు తిందువు, అంతకు ముందులాగా నీకు ఫ్రీగా దొరకదు నాయన అని చెప్పాడు.
అంతకుముందు లేని వేదంలో వాళ్ళకి స్టార్ట్ అయ్యాయి, అంతకుముందు లేని భయం వాళ్ళకి స్టార్ట్ అయింది. ఇక తరమబట్ట మొదలు పెట్టారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో అనేక మంది దేవుని ఎరిగిన విశ్వాసులుగా ఉండి కూడా మనశ్శాంతి లేని బతుకుతున్నారు. లైవ్లో ఉన్నోళ్ళు కొంతమంది, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది. ఎందుకు ఆవేదనతో తెల్లారుతుంది నీ జీవితం? ఎందుకు శపించబడిన అనుభవంలోకి ఎందుకు వెళ్తున్నాం మనం? ఆశీర్వదించబడ్డానికి, ఆశీర్వాదానికి వారసులు అవడానికి మనల్ని పిలిచాడు, శాపగ్రస్తులుగా ఉండటానికి పిలవలేదు. మరి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అంటే ఉంది మన దగ్గర లోపం.